హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఫార్మర్స్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం పుంజుకి కాళ్ళకి మెత్తగా ఉండేటట్టు తాడులు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికైతే నేను 2 షార్ట్ లేస్లు ఉంటాయి కదా, షార్ట్స్కి మనకు ఆ లేస్లు అయితే తీసుకున్నాను. అవి అయితే సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి కాళ్ళకి దెబ్బ తినకుండా ఉంటాయి. దానికి ఇప్పుడు షార్ట్ లేస్ని 2 సగాలుగా చేసుకొని, అంటే కట్ చేయకూడదు, మామూలుగా రాయి ఏదైనా ఉపయోగించుకొని మనం 2 సమానంగా పెట్టుకొని వేరే థ్రెడ్ తీసుకొని ఇంకో షార్ట్ లేసు సాఫ్ట్ది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరైతే చేసుకోవాలి. స్లో మోషన్లో అయితే చూడండి, మీరు స్పీడ్ అయితే తగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు మామూలుగా థ్రెడ్ ఫస్ట్ కింద పెట్టుకొని ఈ విధంగా థ్రెడ్ని పైకేసి మళ్ళీ లోపల నుంచి లాగితే సరిపోతుంది. ఒకసారి అటువైపు ఉండే థ్రెడ్, ఇంకోసారి ఇటువైపు ఉండే థ్రెడ్. ఇప్పుడు క్లోజ్లో చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ అట్టేసి దాని లోపల నుంచి ఒకసారి అటువైపు లాగాలి. చూడండి, ఇప్పుడు ఇట్టేసి లాగాలి. అదే స్టెప్ ఇంకా రిపీట్ చేస్తూ ఉండాలి. మీరైతే స్పీడ్ అయితే తగ్గించుకోండి. దాంట్లో నేను స్లోగానే చేస్తున్నాను, కానీ మీరు అర్థం కావాలంటే దాంట్లో యూట్యూబ్లో స్పీడ్ అయితే తగ్గించుకొని చూడండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే కాళ్ళకి మామూలు దారాలు వేసి కట్టేసినప్పుడు కాళ్ళు ఎర్రగా పుండ్లు అయిపోతున్నాయి. అంటే పుంజుల్లో మనం ఎక్కువ రోజులు కట్టేస్తాం కదా, అందుకోసం ఇలా చేసుకుంటే మనకు కాళ్ళు పుంజులకి ఏం కాకుండా ఉంటాయి. ఈ విధంగా అయితే మనం మన పుంజు కాలు ఎంతవరకు సరిపోతుందో అంత డిస్టెన్స్ అయితే మనం ఈ విధంగా మొత్తం చేసుకోవాలి థ్రెడ్ని. ఇది చాలా ఈజీ అండి. వీటిని మనం కొంటూ ఉంటాము, ఒక్కోటి 20 రూపీస్ 50 రూపీస్ అంటారు. మనం ఇంటికాడే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ విధంగా నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను. మన పుంజు కాలుకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు సరిపోయినాక ఆ థ్రెడ్కే ఒక ముడేసేస్తే సరిపోతుంది. గట్టిగా ముడేసేసిన తర్వాత మనకు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒకరు హీట్ చేసామంటే మొనలు అక్కడ వరకు అంటుకుపోతాయి. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ కదా, అది సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం మన పుంజు కాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. మనకు పందెం కోళ్ళకి వాటికి మామూలుగా ఎక్కువసేపు కట్టి పెట్టుంటాం కాబట్టి కాళ్ళకి పుండ్లు అయితే అవుతూ ఉంటాయి. మా పుంజుకి కానీ నేను వేరే దగ్గర కొన్నాను పుంజుని. ఆ పుంజుకి వాళ్ళు అలాగే కట్టి పెట్టడం వల్ల పుండు అయిపోయింది. అందుకని నేను అయితే ఈ విధంగా చేస్తున్నాను. అది మీకు ఉపయోగపడుతుందని వీడియో అయితే చేశాను. ఈ విధంగా అటు ఇటు 2 సైడ్లు ముడేసేసుకొని మనం సిజర్తో అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనం ఒక సైడ్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాయి కింద పెట్టుకున్నాం కదా, ఆ రాయి కింద సైడ్కి ఈ విధంగా తీసుకొచ్చేయాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇటు సైడ్ ఉండేటివి దాంట్లోంచి అయితే బయటికి తీసేస్తాం. అంటే ఉచ్చుముడి అంటారు కదా, ఉచ్చుముడి లాగా వస్తుంది.
మన కోళ్ళకైతే కాలుకి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు కాలుకి సరిపోయే విధంగా మనం దాన్ని చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్లో ఇటు సైడ్ కానీ మనం కట్టేసుకోవాలి. ఇటు సైడు అదే వేరే థ్రెడ్ని తీసుకొని ఆ థ్రెడ్తో ఒక ముడేసేసి మీకు క్లారిటీ అయితే డ్రాప్ అయి ఉంటుంది. అంటే వేరే నా ఫోన్లో మెమరీ అయిపోవడం వల్ల వేరే ఫోన్తో తీసాను, అందువల్ల క్లారిటీ అనేది డ్రాప్ అయింది. ఈ విధంగా ఇటు సైడ్ అంతా లాస్ట్ ఒక్క రో ఉండేటట్టు మొత్తం చుట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా అయితే సైడ్ బై సైడ్ నీట్గా థ్రెడ్తో చుట్టేసుకున్నాం అంటే ఇంకా ఊడకుండా ఉంటుంది గట్టిగా. లాస్ట్లో మా పుంజుకు కానీ వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. మా పుంజుకు పుండైంది కానీ చూపిస్తాను. ఒక కాలుకి వాళ్ళు అంతకుముందు ఓనర్స్ థ్రెడ్ వేసి అలాగే కట్టి పెట్టడం వల్ల పుండైతే అయింది, అది కానీ చూపిస్తాను మీకు. ఈ విధంగా గట్టిగా మనం లాస్ట్ దాకా చుట్టుకొని లాస్ట్లో ముడి అనేది వేసేసుకోవాలి. మీకు వీడియోలు ఎంత వస్తుంది, ఎందుకంటే నేను చిన్నగా చేస్తున్నాను మీ అందరికీ, అంటే చూసి నేర్చుకోవాలి కదా దీంట్లో నుంచి, అందుకని నేనైతే చిన్నగా చేశాను వీడియో. మామూలుగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తే మనకు అర్థం కాదు, అందుకని నేను నిదానంగా అయితే చేశాను ఈ వీడియో. ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇటు సైడు మనం వదులుకున్నాం కదా రైట్ హ్యాండ్ సైడు, దానికి మనం వేరే థ్రెడ్ అనేది కట్టుకోవాలి. ఇప్పుడు మా పుంజుకి అయితే వేసి చూపిస్తాను. చూడండి, మా పుంజుకి రెగ్గకి పుండైతే అయి ఉంటుంది ఎర్రగా. నా దగ్గరకు వచ్చినాక మానిపోయింది, అప్పుడైతే ఇంకా బ్లడ్ అని ఉన్నింది దానికి. నా దగ్గరకు వచ్చినాక నేను కట్టేదేమీ లేదు, అంతా బయట వదిలేసేదే. అందుకని ఇప్పుడు చూడండి ఈ కాలుకి వేసాను, ఎంత సాఫ్ట్గా ఉంటుందో, అంటే కంఫర్ట్గా ఉంటుంది పుంజులకి. ఈ విధంగా అయితే మనం ఈ కోళ్ళకి మనం తాడులని రెడీ చేసుకోవచ్చు. పుంజులకి, పందెం పుంజులకి మెయిన్గా. ఈ విధంగా పిల్ల పుంజులకైనా మామూలు పెద్ద పుంజులకైనా సరిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.